అగో మల్లెడికి పోతున్నావు ఇవాళ. మళ్ళీ ఎడికి పోతా? కరీంనగర్ పోతున్నా. రోజు పోతలేనా? కనిపిస్తలేదా? రోజు కరీంనగర్ పోతే పైసలేవి? పైసలు తెచ్చుతుందా? నువ్వు ఇచ్చిన పైసలతో ఇండెన్కా బంగ్లాలు కడుతున్నా. నీ కథలేందో కార్ఖానేందో అస్సలు తెలుస్తలేవు. అంటే నేనేం చేయాలి? నేను పని చేస్తలేనా? మస్తు తెలుస్తుంది నీ పనితనం. ఇంటెన్కా అంతా కనిపిస్తుంది. రోజు పొద్దున బండి పట్టుకొని పోయి పొద్దున దగ్గర తిరిగే కష్టం నీకు తెలుసా? నిన్నిచ్చిన డబ్బులు మొన్నిచ్చిన ప్రతిరోజు ఇస్తున్నా. నేను చేసే కష్టం నీకు తెలుస్తుందా? ఆటో పట్టుకొని పోతే పొద్దుంచెల్లి సాయంత్రం దాకా తిరిగితే అన్నం లేక నీళ్ళు లేక ఎంత కష్టం అవుతుందో తెలుసా? ఇవ్వలేకుతారు. బస్సులు ఫ్రీ పెట్టించండి, ఆటో ఇవ్వలేకుతలేరు. నా కష్టం నీకు తెలుసా? నేను ఈఎంఐ ఏం కడతాను నీకు తెలుసా? మస్తు చేస్తాను నువ్వు చేసే కష్టం అంతా అర్థమవుతుంది. నేను చేయకపోతే ఎవరు చేస్తారా? నువ్వు చేస్తానవా? ఇంట్లో ఉండేదానికి నీకేం తెలుస్తుంది? రోడ్డు మీద తిరగటం నాకు తెలుసు, నా బతుకు. నీకేం తెలుస్తుంది ఇంట్లో ఉండేదానికి? నన్ను ఎప్పుడు ప్రతిసారి నన్నే అంటావు నువ్వు. నేను చేసే కష్టం నీకు తెలుసా? పొద్దున్న లేచి స్నానం చేసి ఆటో తుడుచుకొని నేను బండి తీయంగానే ఈ లొల్లి ప్రతిరోజు లొల్లా నాకు. అంటే నేను లొల్లి పెట్టే దానికి కనబడుతున్నానా? ఈ లొల్లి పెట్టకపోతే దీన్ని లొల్లి కాకపోతే ఏమంటారు? నేను బండి తుడవంగానే నువ్వు ప్రతిసారి ఇదే పెట్టబడి నేను ఎప్పుడన్నా అన్నం తిని ఇంట్లోకి వెళ్ళి పోతున్నా? అంటే నేను తినకమంటున్నానా? నీకోసం అండుతలేనా? అంటున్నావే. నేను ఈ లొల్లి పెడితే నేను ఎట్లా పోవాలి? నీకు పనుండి నువ్వు పోతున్నావు, నేను తినకమంటలేను నిన్ను. మరి పనుండి అంటే నువ్వు పైసలు అడుగుతాను, పనుండి పోతే ఏం చెప్తావు చెప్పు? ఒక్కనన్న టైంకి ఇంటికి వచ్చినావా? 12, 1 వరకు వస్తావు ఇంటికి. నీ అసలు పెయిన్లో ఈ భూమి మీద ఎవ్వనికి ఉండదే. ఎవ్వనికి ఉన్నా ఈ నా కట్టం వచ్చినట్టు ఎవ్వనికి రావద్దు. నా చేయి చూస్తాను అని ఎంత కష్టపడతాను. నేను అక్కడ చేసి నా కట్టం అంతా తెచ్చి నీకే ఇస్తాను కాదే. నేను ఏం చేస్తాను? తింటానన్నా తాగుతానన్నా? నువ్వు గాంగ ఎత్తున్నావు, నీకు గాంగు శీతకట్టం. శీతకట్టం కాకపోతే ఏంటిది? ఇంకా నన్నే శీతకట్టం అంటున్నావా? నేను చేసే పని నువ్వు అర్థం చేసుకోవా? మస్తు కనబడుతుంది. పొద్దున్న లేస్తేనే నాతో ఈ లొల్లి ఎందుకు? నీకేమన్నా పట్టింపు ఉందా? నా మీద పిల్లల మీద ఏమన్నా అంటే కరీంనగర్ పోతావు వస్తావు గంతే. ఏమన్నా పట్టించుకునే ఉందా? కరీంనగర్ ఆడుకొని పోతానా? తిరగబోతానా? ఎందుకు పోతానా కరీంనగర్? పైసలకు పోతానా? దేనికి పోతానా? సంపాదించడానికి పోతానా? ఏం సంపాదిస్తున్నావు? కనబడుతుంది సంపాదించేది. ఏం లొల్లిరా చెల్లె? చూడన్న వారం రోజుల నుంచి ఇంటికి అత్తలేడు, ఏం అత్తలేడు. ఏమన్నా అంటే కరీంనగర్ పోతుండు అత్తుండు, ఏమన్నా అడిగితే ఇంటికి లొల్లి పెడుతున్నావు అంటుండు. నీకు తెలియదా బావా? నేను చేసే కష్టం నీకు తెలియదా? అరే ఆటో పట్టుకొని కిరాయి అయితే పోతాను కనబడుతున్నా. పైసలు ఇస్తలే ఇంటికాడ చంపితే ఏం చేయాలి బావా? కిరాయిలు ఇంట్లోకి వెళ్తానా బావా? కిరాయి ఏడెళ్తుందన్న? కిరాయిలు ఏమంటే నేనే మాట్లాడిన 2-3 కిరాయిలు. ఏవన్నా మరి పైసలు ఏవి? ₹1 ఇంటికి అయితే అత్తలేవు. మరి నీకు తెలియదా బావా? నేను బయట ఎన్ని ఉంటాయో, నేను పెట్టే ఖర్చులు ఉంటాయి. ఇంట్లో సిట్ ఎత్తానా అదే ఎత్తానా? ఆమెకి ఏం తెలుసా బావా? ఇంట్లోనే నీ ఖర్చులు ఇంట్లోకి 1000-500 ఇవ్వాలి కదా రోజు. ఏం కావాలంటే అది ఎత్తానే కదా బావా? నేను ఇస్తానంటే కాదు. ఏం ఎత్తున్నా నా చీవుతుంది అన్న ఇంట్లో. పోయి వచ్చినా నువ్వు లొల్లి పెడితే ఎట్లుంటే చెప్పు. ఏమన్నా అడిగితే లొల్లి పెడుతున్నాడు. నువ్వు కూడా అట్నే అంటున్నావా? అన్న నేను అడిగిన పాపానికి లొల్లి పెడుతున్నావా అని? బాబా ఎంతసేపు అయితే నువ్వు ఫోన్ చేసి రారా కిరాయి పోవాలని అన్నావా? చెప్పు పొద్దున అంటే ఈ వరకు రాబోదు. నువ్వు నా కోసం ఇంటికి వస్తుంది. ఆమెకు తెలుసు ఆ విషయం. ఏం కిరాయి ఏమో అన్న? కిరాయి అని పోతుండు అత్తుండు రాత్రి 1కి 2కి. ఇది ఏం కిరాయి ఏమో? ఇంటికాడ పిల్లలు మేము ఒక్కలమే ఉంటున్నాం. అంటే కిరాయి పోయినప్పుడు ఏమవుతుంది బావా? మొన్న హాస్పిటల్ కిరాయి పోయినా రాత్రి అయింది, ఏం చేస్తాం? సీరియస్ ఉండే చెప్పాలి. ఇంటికాడ 10 దాకా ఉంటాం వెళ్ళిపోతామని చెప్పాలి. కనీసం ఫోన్ చేసినా చెప్పాడన్నా? డ్రైవింగ్ చేస్తా అంటే ఫోన్ ఎట్లా చేయాలి బావా? నా సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి. లేట్ అవుతుంది, రోజు లేట్ అవుతుంది అని ముచ్చట. రోజు ఎందుకు అవుతుంది లేటు? అది చెప్పేది నమ్ముతాను బావా. రోజు లేట్ అవుతుందా బావా? ఆ పొల్ల చెప్తాది చెప్తుంది బావా. మీ చెల్లెవాడు చెప్తుంది, 100 చెప్తుంది. రోజు లేట్ అవుతుందా? ఇంటికి రోజు లేట్ వస్తాడు ఎవడన్నా? లొల్లి ఎందుకు రా? లొల్లి ఇంటే నలుగురు ఇంటే పరువు పోతుంది ఎందుకు? ఏమో అన్న ఆయన ఇష్టం. ఇక ఆయన ఎప్పుడు వస్తాడు, ఆయన ఎప్పుడు పోతాడు ఆయన నేను చెప్తాది. ఇక నేను ఏం అడుగు ఆయన చెప్తా కానీ ఏం లొల్లి పెట్టుకోకూరి. నువ్వు ఆ కిరాయి రమ్మని వస్తావు అటు. వాళ్ళు 4 ఉన్నారు. నువ్వు ఆయన చెప్తా. ఇప్పటికన్నా కిరాయి పైసలు ఇంటికి తీసుకురమ్మా నాన్న. సగం 500 500కి ఇంట్లో ఇవ్వాలి. పిల్లలు ఉంటారు, సామాన్ ఉంటాయి. నాకు ఇస్తావు మరి? రోజు నాకు ఇస్తావా తెచ్చి? ఇవ్వాలంటే అంటుండ మాట వరుసగా నీకు ఇస్తా అంటుండా? ఆయన లెక్క గ్యాస్ ఉంటది, టైర్ ఉంటది, ఎన్ని ఉంటాయి బావా కష్టాలు. అన్ని పోతా. రోజు 500 ఇవ్వ ఇంట్లోకి. రోజు ఇంట్లోకి కావాల్సిన సామాన్ తెస్తానా? అన్ని తెచ్చి పెడతానా? ఇంకేం కావాలి? తెత్తలేడా? సామాన్ తెత్తలేడారా? ఏం తెత్తలేడన్న. ఏం తెస్తా? నేను ఎందుకు అడుగుతాన్నా? ఇంత సామాన్ ఇంట్లో వారైతే వాళ్ళు పనాలు చేసుకుంటారు కాదా అని ఏమి అండి పెడితే నువ్వు తిననిత్తలేవని అంటుండు. నేను మీ మీద నీకు అంటుకున్నామా? కిరాయి ఉన్నాడు 4 అత్తావు అటు. మరి నేను చెప్తా పోరా. నువ్వు నేను చెప్తా. అబ్బా బావా నువ్వు టైంకి వచ్చినావు. జరుగుంటే నా పానం పో. దాంతో లొల్లి చూస్తున్నావా? లొల్లి అంటే ఇంట్లోకి ఏం సామాన్ లేకుండా లొల్లి పెట్టారు. నువ్వు రాత్రి 1-2 తాగితే వెలుగుంటారా? 2 దాకా ఏడున్నా. మొన్న మనం 10కి వస్తాం. 10కి వస్తే ఆడ 10 దాకా ఉండబట్టి నిన్న ఒక రోజు నువ్వు లేవు. నేను ఒక రోజు 2 అయింది. అది అందుకే లొల్లి పెడతాంది. ఇక అక్కడ 10 దాకా ఉంటున్నావు. రాంగా 2-3 తాగి సప్పగా అంటున్నావు. ఇంట్లో సామాన్ తెచ్చియాలి. వాళ్ళతో లొల్లి ఉండేది. తెత్తా బావా తెత్తా. కానీ ఏమైంది? పోడేనా? పోడే అని పొద్దుగాల ఫోన్ చేస్తే అప్పుడు 4 ఉన్నారు. మన ఇద్దరం 6 అవుతాం. మరి
నీకోసం చూస్తాను నేను అద్దామని వెళ్తాను అటుగా పొల్లకైతే ఇంటికాడ సామాన్ ఇవ్వని తెచ్చాయి, లేకుంటే ఇజ్జత్ మనం పోతుంది. నీ ఇజ్జత్ పోతే నా ఇజ్జత్ పోతుంది. తెత్తపా ఇవాళ తెత్తపా ఇవాళ కొంచెం ఉండాలి. ఇవాళ 5,000 తెత్తపా. నేను అడిగినా ఫోన్ చేస్తారా? నేను కూడా వస్తాను. అక్క ఏం చేస్తున్నావు? కూర్చో. ఏం చేస్తున్నావు అక్క? ఇగో కాకరకాయ కూర వండుతున్నారా? అవునా, మరి బాగా ఎటు వేయండు? కరీంనగర్ కిరాయి ఉందని వేయండు. అవునా, మరి రోజు కిరాయిలు పోతుండే ఒక్క రోజు ఇంటికాడ ఉండడా? గడియ రికాం లేదు, గవ్వ ఆదాయం లేదు, ఏం లేదురా, కనిపిస్తలేదు. అయ్యో గదే అక్క, మరి పొద్దుగాల ఏమో లొల్లైతుంది వినిపించింది, గదే అడుగుదామని వచ్చిన. ఇంటికాడనేమో కరెంటు పోయింది, ఇక మనసులో పడతలే కదా. మరి పొద్దుగాల ఏమో లొల్లిరా, పైసలు అడిగితే లొల్లి పెడుతున్నావు అంటుండే. పెయిండ్ ఆగం కిరాయి ఉంది అనుకుంటా. మా లొల్లిదేముందిరా, చెప్తా కానీ ఇలా చెప్తుంది అవగి బయట పడేసేస్తాను. సరే అక్క. లాహిరి 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 నన్ను చేరుకుంది తెలి పొద్దు నుంచి ఒక్క అనిపిస్తే నన్ను స్పెట్ పీకిరు. ఏం లేదు, అయ్యో కూరగాయల పురుగులుంటే పారెత్తా అని చూస్తున్నా. అన్నట్టు వేయండు. కరీంనగర్ కిరాయి ఉందని వేయండు. నీకెవరు చెప్పారు? అన్న నా ముంగటనే ఆటో తీసుకొని ఎవరైనా చెప్పేది. కట్ట కింద కట్ట కింద ఏం చేస్తుండ అన్న? అన్న కట్ట కింద ఉన్నాడు. ఏం చేస్తుండ అక్కడ? అన్న కట్ట కింద అట్లా అంటే ఏంటిదో? పేకట ఆడుతాడు. మా ఆయన గసి ఉంటాడు కదా, అవన్నీ ఆడాడు. మంచిగా కిరాయి ఉందని చెప్పి వేయండు. నీకు తెచ్చేయండు. నా ముంగటనే కిరాయి ఉందని. లేదు, కట్ట కింద ఉన్నాడు. ఆవిని ఫోన్ చేసి తెలుసుకుంటా ఎక్కడ ఉన్నాడు. నేను కట్ట కింద అని చెప్తాడా? నువ్వు అది లోపల పెట్టరా, నేను చూపిస్తా. నువ్వు ఫోన్ అయితే నేను ఉన్న పత్ర రాస్తుందని చెప్తారా? కూడా లోపల పెట్టరాపు, నేను చూపిస్తా. సరే, ఇవి ఇంట్లో పెట్టేస్తావు. అబ్బా నరేష్ అన్న, నాకు ఒక్క బిడి తాగిపోయింది. నీ పెన్నాడు తీసుకున్నా, నీ పెన్న. అరే ఇక్కడ చిన్న పని ఉంది, నేను పోయేస్తా. పోదాం దారా. మీ అన్న ఎక్కడ ఉండవు చూపెడదు. చెప్తుందా? ఓవేనే నువ్వు పోతున్నావు? నువ్వేరా? వీళ్ళు ఆయన మీ ఆయన ఒకరిగా ఉన్నారు. పత్తలాడు ఇద్దరు. నా కూడా పత్తలాడుతాడా? వానికేం మాయరోగం వచ్చే పత్తలాడనీకి? నేను చెబుతారా? ఈ పైసలన్నీ అక్కడ పెడుతురు బాడుకోలు. మీతో కర్మని ఆటోకి రాబోతున్నా అంటారు. కడగ మీకు తెలియదు. ఇప్పుడు నువ్వు చెప్పేదాకా మాకే నడుదే. పైసలు అందరు ఇచ్చారానే? మరి పెద్ద పత్త ఎవరిదో వాళ్ళే పైసలు అడుగు. మరి నీదే కానీ మరి ఎవరు ఇచ్చినా ఇవ్వకుండా నీ దగ్గర వసూలు చేసుడే. విన్నావా? ఎక్కువ తక్కువ అయితే నమ్మతాను 25 పాయింట్లు. ఇంకా పేపర్ అందుకే నమ్మదన్నా, ఆ పెద్ద పత్త అయినా ఇవ్వకుంటే నువ్వు వేయాలి. విన్నావా? ఇస్తాం పాటు పైసలు ఇచ్చిర్రు అందరు ఇచ్చి. ఎవరైనా నరేష్ ఇవాళ లేట్ అయింది? ఏం చేయాలి నా బాధ, ఇంటికాడ నా పిల్లలతో లొల్లి. ఎందుకు రోజు పొద్దుగాల వచ్చేటోడివేనే ఇవాళ మరి ఇంత ఫోన్ చేయంగా వచ్చినావు? లొల్లి అయింది కొద్దిసేపు అయితే. నేను మళ్ళీ నా బతకాలి. బాగా వచ్చింది, బాగా వచ్చే వరకు బాగా వస్తేనే నేను బట్ట ఇంటి బయట 10 సర్రకారా నువ్వు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసేది. అత్తాను అని చెప్పబడితే అచ్చు లేదా ఏం లేదా రానట్టు ఇంకో క్యాండిడేట్ ఉన్నాడు కదా మాకు. నన్ను తీసుకొచ్చినావు. ఈ రోజు ఆడినాక తిట్టపోతే ఏం చేస్తుంది? నీకు తెలియదు అనే బాగుతున్నది. ఏమనే బావా చెప్పు, అడుగుతాడు. ఈడు రాత్రి 2 దాకా ఇంటికి పోతున్నా చదువుకుంటా. మరి చెల్లె 2 అంటే నిన్న నువ్వు లేవు బావా. నిన్న 2 అయింది ఆడవాళ్ళు. ఈయన 7 దాకా ఈయన ఉంటుంది. మొన్న 7 దాకా ఉన్నావు. నిన్న రాత్రి అయింది బావ. తిట్టుకుంటే తిట్టదు. ఇక తిడితే ఇంట్లో ఉప్పు లేసిన నూనె లేయడం పత్తలాట ఆడుకుంటా 20 దాకా కూడా పడుతుంది. ఏం చేయాలి బావా? ఇవాళ ఎట్లా చేసి 5,000 గెలుచుకుని పోవాలి. అప్పుడు నీ ముందరే చెప్పినా కదా సామాన్ తెస్తానని. ఇంట్లో సామాన్ తెగిపోతే ఇక నా పరిస్థితి ఆగమవుతుంది. మమ్మల్ని అందరూ కొట్టి తీసుకుపోలేకుంటే గట్లా కొడతారా బావ? పత్తాలు అట్లా కొడతారా? నువ్వు ఒప్పుకుంటావా? మీ అమ్మాయి అందరం అట్టుకే ఉన్నాం. మాకు అంత మరి ఎత్తుకుని కొట్టరా 3 రోజులకి వెళ్ళి ఇట్లనే తిప్పాలా? అయితే కొట్టరా, ఎత్త కొట్టరా. ఇలా నిన్న మొన్న 3-4 వేలు ఓడగొట్టుకున్నావు. ఇలా 10,000 వేసుకొని వదుకొట్టు. అరే పైసలు లేవంటే పైసలు ఏం చేయాలి వచ్చినారా నీకు? పట్టుకొచ్చిండే నిన్న పడ్డాయి పింఛన్. మా నాన్న పింఛన్ పడ్డాయి తెచ్చుకున్నావు. ఆడ పెట్టింది బొడ్డు సంచి ఆడలకి వెళ్ళి వేసుకొని వచ్చిన. మరి ఆ చూస్తే ఏమన్నది ఇప్పుడు? వాళ్ళు ఇప్పుడు పట్టుకుని పోవాలి, లేకపోతే నడవది. మిమ్మల్ని అందరు పిక్కి వేసుడే. ఇప్పుడు ఏ కమ్మేయి. అరే నీకు మంచి పత్తి ఎత్తా,
ఆ పత్త ఈ పత్తతో దొబ్బి ఎంత తెచ్చిన 2000 3000 4500 తెస్తే మళ్ళీ 500 ఎక్కువ పెట్టు ఆట కొట్టు మీరు కమ్మలు వేసుకుంటారు ఏంది కొట్టుకోవడానికి పత్తాలు ఇస్తాను మంచిగా ఏతానే ఏదో ముచ్చట పెడతాడు తమ్ముడని ముచ్చట పెడతానంటే పత్తాలు వేసుకునేది మరి అప్పుడే కొన్నాను దాంచకపోతే తీయలేవురా మేము దాంచకపోతానా 5,000 పట్టుకొని వచ్చినావు ఇక అయితే 10,000 పోతే 5,000 కంటే రెండే ఏ నీకు వస్తాయి తీరా 15,000 వస్తాయి తీరు వాడు మంచిగాడు అరే నువ్వు అమలు పని చేస్తే ఎన్ని రోజులు చేసినావురా 20 రోజుల పైసలు తెచ్చింది నీకు ఇలా 20 రోజుల పైసలు ఒక్కటి రోజు వస్తాయి ఆగు నువ్వు వాడు వాడు పింఛన్ పైసలు కట్టి ఎక్కువన్నారా నీ అమలు పైసలు నువ్వేం చదివినవురా నేను తెస్తారా ఏం చూడలేదు తెచ్చిరా ఆయన అడిగితే వీని అడిగితే సంపదాన్ని అడిగి పెద్దోడే నువ్వేం చదివినవురా నౌకరి జాబ్ నాకు జాబే ఉండగాదురా జాబ్ పైసలు లేవా పరకట్నం ఇంకున్నాయి ఉన్నాయి కట్ట కింద నువ్వు ఇక్కడ తీసుకొస్తున్నావు ఏంది సంపదన కానీ ఆడ తమ్ముడు పత్తేసి ఎంతసేపు అవుతుంది నీదే ఎంతసేపు కానీ వరదాకా చూసి మళ్ళీ పేకాన పడితే కన్నకి ఇప్పుడే అట ఇక ప్యాక్ అనపోతే ఏమంటారు ఇప్పుడు ఇక పైసలు తప్పిండు ఇక ఎందుకనే తమ్ముడు నువ్వు కొట్టురా నువ్వు పెట్టిపోతాను గిదేనారా నీ హాస్పిటల్ గీడ గీన గీ పత్తరేనారా నువ్వు వాడేది నా చేతులు కాయలు కత్తున్నాయి పట్టుకొని స్టీరింగ్ బట్టి తింపి తింపి నాకు ఎంత కష్టమవుతుంది నీకు తెలుసా అనే పట్టాలు కాయలు కత్తున్నాయా ఇప్పుడే వచ్చిందే కాయలు కత్తున్నాయా ఎందుకు లేతున్నావు కుక్క గీడ నా పత్తలు ఆడుతున్నావు నువ్వు ఏమి కిరాయి పైసలు ఏమి ఇప్పుడే వచ్చిందే నీ కిరాయి తీసుకొని పోయా నేనే తోలేసి వేయండా ఏమో తప్పించుకొని పోయి హాస్పిటల్ కూర్చున్నాడా నేను వీళ్ళతోనే నువ్వు ఎందుకు వచ్చినావు వీడికి ఎందుకు వచ్చినావు ఎప్పటికి నువ్వు నేను ఏదో పని లేదని ఇక్కడికి వచ్చి కూర్చున్నాను ఎందుకు వచ్చినావు నువ్వు వీడికి కాదు ఇక్కడికి వచ్చి చేసే పని గిదా రోజు చేసే పని గిదా అరే రోజు చేసే పని కాదు ఏం ఎక్కడ తీసుకొని వచ్చిందా నిన్ను ఎందుకు అన్నట్టు ఏట పోయిండు అన్న నువ్వు ఎక్కడ తీసుకొని వచ్చిందా మరి ఎట్లా వచ్చారు ఇద్దరు ఆమె ఎట్లా వచ్చిందో నాకే మరి నా ఎంబడి వాడు వచ్చింది నీ ఎంబడి వాడు ఆమెకి నేను నీ గురించి వస్తా ఆమె నేను తీసుకొని వస్తానే నువ్వే తీసుకొని వచ్చినావు దానికి ఏం తెలియదు నా పిల్ల నేను తీసుకొని వస్తా దీని గురించి అరే అరే నీ పిల్ల గురించి దానికి ఏం తెలుసు మాకు అంత నెల కాలే పెళ్ళై దానికి మన ఊరి గురించి తెలుసారా అరే బ్యాంకు నువ్వెందుకు వచ్చినావురా ఏ బ్యాంకు బీరు తాగిపోకుండా ఇక్కడికి వస్తావురా నువ్వు ఇలా చెప్పి పట్టుకొని వచ్చినావురా నువ్వు నువ్వు పట్టుకొని వచ్చినావురా ఇటు ఆగురా అరే నరేష్ ఈడే పట్టుకొని వచ్చినట్టున్నది అరే ఏయ్ ఆడ పట్టుకొని వచ్చింది కానీ నువ్వు చెప్తే ఆడ పట్టుకొని వచ్చిందిగా తెలియదా కాదు ఆటో పత్తలలో పెట్టి అమ్ముతావా ఇట్లా ఆటోని ఆడ బ్యాంక్ ఆడ అయితే మీరైతే ఇంటికి రారమ్మా మీ సంగతి చెప్తాను నేను నడు నువ్వైతే ఇంటికి రా నీ సంగతి ఏదో చెప్తా నీ సంగతి తెలియాలి కొడుకు కదా ఇంటికి అయితే రా నరేష్ గా నీ పెన్నే వాటికి వచ్చింది నా పెన్నాన్ని సందీప్ రా నా పెళ్ళం మంచిదిరా నీ పెళ్ళమే తీసుకొచ్చిందిరా నేను పోతాను ఆటో పట్టుకొని వస్తాను నువ్వు రా ఎనికి నడుతాను రా నువ్వైతే రా నీ సంగతి చెప్తుందా నరేష్ గా నీకు ఉంటది రా నువ్వైతే ఇంటికి రా నీ పెళ్ళ సంగతి నీ సంగతి ఉంటది బిడ్డ నువ్వైతే రా ఇంటికి రా నువ్వు ఎందుకు వచ్చినావు నువ్వు వీడికి అది చెప్తా వచ్చినావా నేను చేసేది కాదే నేను ఇక్కడికి వస్తారా నేను నా పని ఏందో నాకు తెలియదా అది చెప్తే నువ్వు వచ్చినావానే మళ్ళీ సంపద రోగం తిరగాలనేది కాదు నువ్వు వీడికి వచ్చే చేసే పని గీదా రోజు అరే రోజు కాదు నేను నచ్చిందే ఇయ్యాలి నీకేం తెలుసా నీకు నువ్వైతే రా నడురా పిలిపిద్దా నువ్వైతే రా నీ సంగతి చెప్తుందా అమ్మ నువ్వు రా సంగతి చెప్తా అప్పుడు అర్థమవుతుంది నీకు దా కొడుక పోతాను ఇంటికి ఎందుకు ఎక్కుతా నేను ఎక్క నీ ఇట్నే వస్తా నేను ఎందుకు ఎక్కుతా నువ్వు పత్తాలు ఆడుకుంటే అవి ఇవి కథలు పడితే నేను ఎక్కాలా నువ్వేమని చెప్పినావు నాకు అవన్నీ కాదు ఇక్కడనే మాట్లాడాలి నువ్వు నేను రాను ఇంటికి రానేం రాను నువ్వు ఇటువంటి కథలు పడితే నేను అవ్వగారి ఇంటికి పోతా నా అయ్యవారిని పిలిపించి మాట్లాడతా నేను ఏంది మనకి ఇద్దరు పిల్లలు నన్ను మర్చిపోతున్నావు ఇట్లా అడ్డమైన కథలన్నీ పడుతున్నావు నేను ఎక్క నేను పోతా నడుచుకుంటా పో ఎక్కే జర దండం పెడితే ఎక్కే నేను సంపద మీ సంపదన వెళ్తేనే వచ్చిండే నన్ను చూసి సంపదన దొంగ లెక్క వేయండు ఇంకా సంపదన ముచ్చట మాట్లాడుతున్నావా ఇంకోసారి రాను ఆటకు రాను ఎటు రాను కానీ ఎక్కే ఈ ఆదివారం పూట ఎంతసేపు ఉంటావే పోదాం పా చీకటి అవుతుంది జర దండం పెడితే ఎక్కు నీ సంగతి చెప్తా పా ఇంటికి నీ సంగతి కావాలి కొడుక మా వాళ్ళందరినీ పిలిపించి నీ సంగతి చెప్తా గీసోండి కథలు పడితే ఇంకేంది నా కొంప ముంచుతావు ఏదో ఒక రోజు ఇస్తుంది కథలు పాడి అరే చెప్తూ పా ఇంటికాడ మాట్లాడుకుందాం పా ఎందుకు ఇవ్వే అంత మంచిగా నేను కిరాయి పోతున్నా అని చెప్తున్నావు సారీ నీకు చెప్పింది తప్పైంది